ఏవండి, కాఫీ తాగండి. కాఫీ. కాఫీ ముందు ఒకసారి, కాఫీ తర్వాత ఒకసారి. అవన్నీ నేను బయటకు వెళ్ళిన తర్వాత. నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, నేను చూస్తున్నాను కదా. థ్యాంక్స్. వాట్? నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? రాత్రంతా ఇక్కడే ఉన్నా. అబ్బా చాలా నొప్పిగా ఉంది. ఏంటండి ఇది? దగ్గర రమ్మంటున్నాగా రా. చిచి, నీకంటే నీ చెల్లె ఎంతో బెటర్. ఎలా? నేనేం చెయ్యాలో పాట పాడి మరీ చెప్పింది. అవునండి, మా చెల్లెలు బాగా పాడుతుంది. నీ చెల్లెలు వాయిసే కాదు, ఫిగర్ కూడా చాలా బాగుంటుంది. నిజంగానా? ఆ అమ్మాయి ఐస్ ఉన్నాయే కళ్ళు, సైజు పెద్దవి, చూస్తుంటే ఐస్ ముక్కలా కరిగిపోతాం. అవునా? కొంచెం కిందకు వస్తే ఆ లిప్స్ ఉన్నాయే, అవి టమాటా సాస్ లో ముంచెత్తిన ఫింగర్ చిప్స్ లా ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం కిందకు వస్తే ఆ మెడ ఉంది చూసావు, గుటకేస్తున్నప్పుడల్లా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నట్టు ఉంటుంది. ఇంకా ఇంకొంచెం కిందకు వస్తే ఏంటి ఎందుకంత సిగ్గుపడుతున్నావు, నేను చెప్పబోతుంది ఆమె చేతుల గురించి. అవునా? ఏంటి మరదల పిల్ల, నిజం తెలిసిన తడబడుతున్నావా? ఆ టేప్ రికార్డర్ బదులు వీడియో కెమెరా పెట్టాల్సింది. రాను రాను నీ ఎల్లరికి ఒక హద్దు లేకుండా పోతుంది. టేప్ రికార్డు వాళ్ళు చూడకుండా వదిలేస్తుంటే ఎంత దారుణం జరిగిపోయింది. ఏం జరిగేది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలిసేది. అయితే అది తీసుకొచ్చి మన రూమ్ లో పెట్టండి. ఎందుకు? నన్ను తిట్టేది అందరికి తెలియడానికి. ఉంటా, ఇది గడుక్కొచ్చి ఇది గడుగుతాను. నువ్వు చేయగలుగుకోవడం ఎందుకురా? లేకపోతే బాబుకు మండదండి. నువ్వు రానా? ఏ లహరి, డ్రామా ఎలా ఉంది? ఐడియా నాది కాదు, నీ అక్కది. అవును, మంచం కిందకి ఎందుకెళ్లారు? సరసం ఎక్కువై అక్క కింద పడిందా? నువ్వు మంచం నుంచి కింద పడినట్టు తనకే తెలిసింది? అదే నాకు అర్థం కాలా. బావా అక్క నచ్చిందా, బాగా ముడుపులిచ్చిందా? అమ్మా ఏమీ మర్చిపోలేదు కదా? అన్ని సర్దేను. ట్రైన్ టికెట్లు మర్చిపోలేదు. ఒరే బాబు, ఆ పెద్ద సూట్ కేసు ని డిక్లో పెట్టు. వెళ్తున్నా నాన్న. వెళ్తున్నా వదినా. అమ్మా వెళ్తున్నా. అయ్యో, అక్కే కదా అమెరికా వెళ్తుందా, కార్గిల్ వెళ్తుందా, హైదరాబాద్ కే కదా వెళ్తుంది. మనం రాత్రికి ఇక్కడ బస్ ఎక్కామనుకో, రేపు ఉదయం కల్లా అక్కడ ఉంటాం. ప్రతి ఇంట్లోనూ ఇదొక పెద్ద సీన్ అయిపోయింది. పెళ్ళయ్యేంత వరకు కాలేది నేడుపు, అయ్యాక వెళ్ళిపోతుంది నేడుపు. సార్ బయలుదేరుతున్నారా? అవునండి. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. అవును, నీ పెళ్లి ఎప్పుడు? అదే ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి. జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఎవ్వరూ గేట్ దాకా రానక్కర్లేదు. అక్కడి దాకా వచ్చి ఏడిస్తే పబ్లిక్ లో నా ఇమేజ్ దెబ్బతింటుంది. నువ్వు రాక. బాబా బాబా, అక్కని హైదరాబాద్ లో వంటింటికి సొంతం చేయకుండా రోజు అలా షికార్కి తీసుకెళ్ళండి. అలాగే. సంజీవయ్య పార్కు, ఇందిరా పార్కు, లుంబిని పార్కు, జురాసిక్ పార్కు చూపించండి. జురాసిక్ పార్కు పార్క్ కాదు, సినిమా. అదే అదే, సినిమాలు చూపించండి, షూటింగ్ లకి తీసుకెళ్ళండి. మీ అక్క రావాలే గానీ ఎక్కడికైనా సరే తీసుకెళ్తా. వెళ్తున్నా, రండి కూర్చోండి. వస్తానమ్మా. అత్తయ్య, ఇంట్లో గ్యాసు, పెట్రోలు, కిరోసిన్ జాగ్రత్తగా వాడండి. అంటే ఏంటి? నేను నీ అక్కని ఏమైనా చేస్తానని భయమా? చూడమ్మా, ఇక మీదట మీనాక్షి నీ అక్క కాదు, నా కూతురు. అయ్యో చాలు, కూర్చోండి. నువ్వు కూడా నా కూతురువే. రాజా వెళ్తున్నా. అలాగే మీనాక్షి. రండి బావా, రండి. బావా, అక్కకి రోజు మల్లెపూలు, 10 రోజులకు ఒకసారి పట్టు చీర,
నెలకొకసారి నగలు కొనిపెట్టాలి. అలాగే సంవత్సరానికి ఒక బిడ్డను కూడా కనిపెడతాను. సంవత్సరం ఎందుకు? కడుపుకి 3 నెలలు, కనటానికి 6 నెలలు, మొత్తం 9 నెలలు చాలు కదా. కరెక్టే, కానీ మీ అక్కని అంత ఫాస్ట్ కాదు కదా. అదే నా బాధ. షీ నాట్ ఇంటెలిజెంట్ లైక్ మీ. ఓకే, డోంట్ వరీ. ఇక నుంచి మీ అక్క మీనాక్షి నాలో సగం. అయ్యో చాలు. రెడీ, కూర్చోండి. బాయ్. రాక కూర్చో. నేను వెళ్తున్నా. వెళ్ళిరాక. నేను వెళ్తున్నాను లహరి. వెళ్ళిరాక కూర్చో. లహరి, లహరి ఎందుకు మాడిస్తున్నావు? ఏంటిది? చిన్న పిల్ల. ఎవరిని ఏడవద్దులు చెప్పి ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావేంటమ్మా? కళ్ళు తుడుచుకో. రోజు ఫోన్ చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తావుగా? చేస్తాను. నీ మీద ఒట్టు. పెళ్లి రాక. ఏరా, నీతో పని చేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళ ఉన్నారే. అదే నాకు డౌట్. సినిమాలో లాగా మన ఇంట్లో మనకే స్వాగతం చెప్తున్నారు. అదే నాకు డౌట్. అందరికీ ఇంత ఖర్చు పెట్టి రంగురంగుల డ్రెస్సులు వేశారు. అదే నాకు డౌట్. అదేంటి ఆవిడ మాత్రం అక్కడే ఆగిపోయారు? అదే నాకు మెయిన్ డౌట్. మీరు ఈ ఇంటికి విచ్చేసిన లక్ష్మి మిమ్మల్ని మహాలక్ష్మిని చేసేది సింగార్ కుంకుమ. ఇది కవర్ చేసేవా? ఆ డైలాగ్ కవర్ చేశాను. గ్రూప్ లో ఒక అమ్మాయి సూపర్ గా ఉంది చూడు, ఆ అమ్మాయిని కూడా కవర్ చేశా. అది నీ సెటప్ పేరా? పోల్చుకోలేదా? మేకప్ వేసి నేనే మేనేజ్ చేశా. ఆ పక్కన చూడండి, అది మీ సెటప్. అవునా? కాదురా, వెలుగులో ఇప్పుడు చూసారు కనుక సరిగ్గా చూడదుగో. కుంకుమ చాలా బాగుంది, చేతులకు కూడా అంటలేదు. ఈ డైలాగ్ మనకు బోనస్ రా. పర్వాలేదే, బాగా యాక్ట్ చేస్తున్నావే. యాక్టింగా? అవును మీనాక్షి, వీళ్ళు ఇదంతా షూట్ చేసి సింగార్ కుంకుమ కంపెనీగా అమ్మేస్తారు. షూటింగ్ చేస్తున్నారా? వస్తున్నాను రా. హలో, మీ వైఫ్ చాలా బాగుంది, ఏడుస్తుంటే ఇంకా బాగుంది. థ్యాంక్స్. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని నిన్ను వదిలేస్తాననుకోకు. మంచి టైం చూసి రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏడవకమ్మా, షూట్ చేసిందంతా ఇందులో ఉంది. నువ్వు ఇంటికి రాగానే దిష్టి తీయాలి కదా, దీన్ని తీసుకెళ్లి పొయ్యిలో అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడమ్మా. చంపుతా. సర్లే, పట్టుపోయింది కదా, వదిలేండి, ఇంకేం చేస్తాం. ఏంటి వదిలే? నిన్ను కూడా వదిలేస్తాను. మీ ఇద్దరిని మా అబ్బాయి వదిలేస్తాడు. అయ్యో, కొత్త పెళ్లి కొడుకు గారు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నేను వద్దామని. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకు? భయమా? అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళమంటావు? ఏంటయ్యా హడావిడిగా బట్టలనే సర్దుతున్నారు? నా కొడుకు పైనుంచి వచ్చే లోపలే నేను వెళ్ళిపోవాలి. ఆయన వస్తే ఏమవుతుంది? అయ్యో, వాడు వస్తే నన్ను పంపడు. కిందకొస్తే నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఊర్స్కు వెళ్ళానని చెప్పు. ఊర్స్కా? అవును. అంటే సింగిల్ ఊరికైతే ఊరు అనాలి, చాలా ఊర్లైనప్పుడు ఊర్స్ అనాలిగా. ఫ్లోరల్ అమ్మా, ఫ్లోరల్. సరే అత్తయ్య, ఏ ఊర్స్కి? తిరుపతి, తిరుతణి, ఇంకా చాలా ఊర్సు. కంచి నుంచి కాశీ వరకు స్టూడియో రౌండప్ లా 1 నెల కవరేజ్ చేద్దామని. అయ్యి బాబోయ్, అన్ని పుణ్యక్షేత్రాలే. అవును. అయితే నేను కూడా జాలీగా మీతో వస్తాను. నాతోనా? జాలీగానా? అచ్చి పిచ్చి పిల్ల. ఓసిన కోడలా, నువ్వు నా కొడుకు జాలీగా ఉండాలనే కదా నేను ఈ ట్రిప్ వేస్తోంది. పిచ్చి పిల్ల, నేను వస్తాను. అలాగే. అయ్యో, ఎంత అందంగా ఉన్నావో నా బంగారం. ఇదిగో, నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి, తెలుసా? ఏది? ఒక ముద్దివ్వు. అయ్యయ్యో, నాకే ఇలా ఉంటే మా వాడికి ఎలా ఉంటుందో.
నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా ఏంటి, నీకు తోడుగా నీ ఆవిడ ఉందిగా. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళానుగా. ఒంటరిగా వెళ్ళడం దేనికి, ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళండి. మా అమ్మే తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను పద. మావగారు మావగారు, ఏమండి చూసారా, మీ ఒక్కగానుక ముద్దులో పెళ్ళాననే గాని ఏ లాభం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు, జైలు జీవితం అయిపోయింది. అయినా ఇంకెంతకాలం ఉంటానని, నేనేమన్నా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మదర్లాండ్ కాదు, థాయిలాండ్, ఐర్లాండ్ షూటింగ్ వెళ్తున్నానా? అయినా నా తలరాత్ర ఇంతేనని ఆ సాయిబాబా బాల్ పెన్ తో పిచ్చి 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 గీతలు గీస్తే నేనేం చెయ్యాలి? అమ్మా తల్లి, ట్యాంకులు ట్యాంకులు ఏడ్చింది చాలే గాని జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడలు వస్తాను, ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? భలే అత్తయ్యండి, క్షణంలో కళ్ళు నీళ్లు పెట్టుకుంది, మరో క్షణంలోనే నవ్వుతుంది. అంతా యాక్టింగ్. మా అమ్మ పెద్ద యాక్టింగ్. అయ్యా. ఈ యాక్ట్ నుంచి 4 రోజుల పాటు మేము పనిలోకి రావడం లేదు బాబు. ఎందుకు? పెద్దమ్మగారు వెళ్ళిపోమన్నారండి. మీ పెళ్లికి బోనస్ గా 1 నెల లీవు, 2 నెలలు జీతం కూడా ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడద్దన్నారండి. ఇంటి బయట గుర్కా ఒక్కడే ఉంటాడండి. వాడు మాత్రం ఎందుకు? ఎందుకంటండి, ఈ ఇంట్లోకి ఒక్క పురుగు కూడా రాకుండా చూసుకోవడానికి. వస్తాం అయ్యగారు. వెళ్ళండి. అయ్యగారు వస్తామండి. ఆ, వస్తామండి. అమ్మా ఆల్ ద బెస్ట్.